మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా కలుగనికేముంది ఆత్మసుఖం పగా జరుగనికేముంది నీవు సరియగా కలుగనికేముంది వాక్కులు పంపగా జరుగనికేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు గాయము చేయగా అడ్డుపడువాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు గాయము చేయగా అడ్డుపడువాడెవడు యుద్ధము నీదేనయ్యా శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కల్పించగా కాదను వాడవు
ఆడబడు శక్తితో నింపగా ఓడించు ఆడబడు నీవు కరుణించగా కాలను ఆడబడు శక్తితో నింపగా ఓడించు ఆడబడు సాయము నీదేనయ్యా సహాయుడా నీవతాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీవతాగెదనయ్యా పలనించు ఆడవయ్యా నీ పిల్లలకు పలనించు ఆడవయ్యా పలనించు ఆడవయ్యా నీ పిల్లలకు పలనించు ఆడవయ్యా నేను మాత్రమే నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీలో మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. కూడా వాక్యాన్ని బిడ్డలుగా చెప్పుకున్నాం. యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ సెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. ఈ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము.
శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెరవరులకు పేకరునై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారందరూ నా ఎదురు నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నన్ను దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురు గాక. అబద్ధకుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నలుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాకులహము మార్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. ప్రీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నాం. మరి ఎప్పుడొస్తే నేను ఆదివారం రాత్రి అయిపోతా ఇంటికి వెళ్ళి నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటే ఒకేసారి లేసేసరికి ఇంకా నొప్పి వచ్చింది. ఏం చేయాలి తెలియక కమాలు పనివేసుకొని మరి దేవుని మందిరానికి వచ్చి మరి స్థలంలో ఇక్కడ ఉండి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని నిమిషాలనే మరి దేవుడు నాకు స్వస్థపరిచాడు. అలాగే మరి జ్వరంతో బాధపడినప్పుడు మరి తగ్గుతే కూడా బాధపడినప్పుడు దేవుడు మరి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను 2022 లక్ష తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ నాడు నేను హాస్పిటల్లో కాలు పెట్టలేదు. దేవుడు అలాగే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు.
అలానే మరి నేను 2 దినాలు ఉపవాస ప్రార్థన నేను ఒక ఆస్ట్రేలియాకి వచ్చి ఎంతో వేదంతో వచ్చి ఎంతో బాధతో వచ్చి మరి 2 దినాలు మరి సేవకు ద్వారా మరి ప్రార్థనలో మరి దేవుడు నాతో మాట్లాడాడు. నాకున్న ప్రతి ఒక్క ప్రశ్నకి దేవుడు జవాబు చెప్పాడు. అలానే మరి నేను కూడా మరి దేవుడి సన్నిధిలో మరి ఒక ఆత్మీయంగా రక్షించాలని అటువంటి బాధలు నాకు దయచేయాలని మరి ఇదివరకంటే అమ్మ ఆటంకంగా ఉండేది. మరి అలానే ఇప్పుడైతే మరి నాకు ఎవరు ఆటంకంగా లేదు. నా మీద దేవుడు వచ్చి ఒక ఆత్మని రక్షించాలని ఆశ. మరి నేను అందు గురించే ప్రార్థన చేసినాను. మరి నా గురించి కూడా మేనేదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి నేను కూడా మరి దేవుడి పరిచయంలో మరి లేవనెత్తబడాలి, మరి ఇంకా దేవుడి పరిచయం చేయాలని చెప్పి మేనేదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్షి దేవుడి గురించి సాక్షి ఏంటంటే పోయిన వారంలో ఉపవాస ప్రార్థనలో పెట్టినప్పుడు నేను బాగా జ్వరంతో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను అక్కడ నడిపించాడు. అక్కడ నడిపించి ప్రార్థన అయిపోయి వెనక్కి తిరిగే టైం నాకు పూర్తి స్వస్థత దేవుడు నాకు దయచేశాడు. దాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగులు కాక. అలాగే అమ్మాయి లక్ష్మి చెన్నైలో జాబ్ చేస్తుంది. తనకి జలుబు చేసిందంట. ఫస్ట్ ఇంకా జలుబు బాగా దగ్గు జ్వరంగా అయిపోయి బాగా నీరసం అయిపోయిందంట. అక్కడ పట్టించుకునే వాళ్ళు డబ్బలు లేదు. ఇంకా దేవుని కృపగా అప్పటికప్పుడు ఇంకా అలా బయలుదేరి ఇంటికి రావడానికి కూడా దేవుడు తనకు ఆ శక్తిని ఇచ్చాడు. ఇంటికి వచ్చి ఇంకా సాగు దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు దేవుడు. ఇంకేంటంటే నేను ఎగ్జామ్ రాసి వచ్చింది. గేట్ ఎగ్జామ్ పోయిన సంవత్సరం ఎగ్జామ్కి ఫీజు కట్టింది కానీ వెళ్ళలేకపోయింది కొన్ని పరిస్థితుల వల్ల. కానీ ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయడానికి దేవుడు కృప చూపించాడు. దానిలో క్వాలిఫై అయితే తను ఏదో చదువుకోవాలని అయితే ఆశపడుతుంది. అంతా దేవుని చిత్తం. దేవుడు కృప ఉంటే అన్నీ జరుగుతాయి. దాని పట్ల ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఇంకోటి ఏంటంటే RNB ఎగ్జామ్ అంట, అది 19వ తారీఖు అని చెప్పేసి చెప్తుంది. దేవుని కృపలో మరి దానికి కూడా అటెండ్ అయ్యి ఆ బిడ్డ దేవుడి చిత్తం మరి దాని పట్ల ఏదైనా మాకైతే తెలియదు కానీ ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి దానిలో క్వాలిఫై అయ్యి మంచి జాబ్ తీసుకోవాలని తనైతే ఆశపడుతుంది. దేవుడు ఆ కార్యం దాని పట్ల చేసేలాగున అలాగే తనకి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ. ఇంకా మా కుటుంబం అంతా దేవుడిలో ఉండాలని, నేను దేవుడిలో తప్పుకోకుండా పడిపోకుండా ఆయనలో నిలవాలని నాకైతే ఆశ ఉంది. దేవుడు నాకున్న ఆశను తీరుస్తాడని నేనైతే బలంగా నమ్ముతున్నాను. మా కుటుంబం కోసం, నా బిడ్డ ఆరోగ్యం కోసం, అలాగే తన దగ్గరలో జాబ్ కోసం ట్రై చేస్తుంది. అది దేవుడు దానికి దయచేసేలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘ ప్రార్థన ఎంతో గొప్పది. మీ అందరి ప్రార్థన మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసింది. అందుకే మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. నా బిడ్డల కోసం, నా భర్త కోసం, నా కోసం ప్రార్థించండి. మేమందరం దేవుల్లో ఉండాలని ఆశ ఉంది. నా ఒక్కదాని వల్ల కాదు, మీ అందరి ప్రార్థన అయితే మేము మళ్ళా దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఎలా ఉన్నాడో నా భర్త అలాగే నేను నా భర్త అందరం కలిసి దేవుళ్ళో ఉంటామని నాకు నమ్మకం ఉంది. దయచేసి మీ అందరి ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా మీ అందరినీ జ్ఞాపకం చేసుకుని రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. కొడు వచ్చిన మీ అందరు కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. మరి గత 2 నెలలుగా మరి నాకైతే దగ్గు, మరి చాలా బాధపడ్డాను. విపరీతమైన దగ్గు. చాలా నేనైతే టాబ్లెట్స్ ఏమి వేసుకోలేదు. ఎందుకంటే ఎన్ని వేసుకున్నా నాకు తగ్గదు. ఎప్పుడు వచ్చినా 2 నెలలుగా ఉంటుంది. అందువల్ల నేనేం వాడలేదు. సరే ఉపవాస ప్రార్థన ఉంది, నేను ప్రార్థన చేసుకున్నా. అక్కడ ఎవరికి ఆటంకంగా ఉండకుండా సహాయం చేయి ప్రభు అన్నప్పుడు మరి 3 రోజులైతే మాట కూడా రాలా. ఇంకా సైకిల్ చేసుకునే మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, నేనే పాడాల్సి వచ్చింది. అయినా దేవుడు అలాగే పాడటానికి కూడా కృప చూపించాడు. మరి అలాగ నా గొంతు పోయే గొంతును దేవుడు 4 రోజులు ఉపవాస ప్రార్థనలో నాకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. మరి దేవుడు గొప్ప కార్యం ఏంటంటే అసలు చాలా గొంతు నొప్పి, గుండెలంతా నొప్పి, డబ్బులు నొప్పులు చాలా బాధపడ్డాను. మరి దేవుడు పరిపూర్ణంగా నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇందుని బట్టి మరి అలాగే సుమిత్ర కూడా మరి చాలా తను కూడా 2 నెలలుగా బాధపడుతుంది దగ్గు.
మరి బాడీ పెయిన్స్ అసలు ఎందుకు ఎన్నో టాబ్లెట్లు ఇంజక్షన్లు చేయించుకుంటుంది కానీ తగ్గట్లేదు. తగ్గకపోతే మరి ఉపవాస ప్రార్థనలకు ముందు ఇక్కడ వడ్లమానికి తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు ఆగిపల్లి కొమ్మూరు అయిన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆల్రెడీ మరి అక్కడ ఆకుపీడులో మా అల్లుడి గారు తీసుకెళ్తే అక్కడ 2 టెస్టులు చేయించుకోవాలని చెప్పి అది రాసి ఇంజక్షన్ చేశారంట. ఇక ఇంజక్షన్ చేసిన తర్వాత బందరు వెళ్ళిపోయిన తర్వాత తగ్గిపోయింది అని చెప్పేసి ఆ టెస్టులు చేయించుకోకుండా వదిలేసింది. మళ్ళా అది తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్లమాలలో మళ్ళీ సీరియస్ అయింది. ఇంకా మరి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్పారంటే ఆ 2 టెస్టులు చేయించుకుంటేనే నేను టాబ్లెట్లు ఇస్తానయ్యా అని చెప్పారంట. మరి వెంటనే ఆగిరిపల్లిలో మరి 2 టెస్టులు చేయించుకున్నారు. అవి ఏంటంటే సిఆర్ సిఆర్పి అంట. మరి అవి నిమ్ముకు సంబంధించినవి. అప్పుడు దానిలో ఏం బయటపడిందంటే నిమ్ముందని బయటపడింది. ఇంకా 10 పాయింట్స్ కనుక ఉంటే అది టీవీలో వచ్చేసేది అని చెప్పి అన్నాడంట. మరి అది తెలియక మేము దగ్గు గురించి కొననాలకి అయిందని అదని ఇదని ఆటికి వాడుతున్నాం కానీ అసలైన దానికి టాబ్లెట్ అనేది పడలేదు బిడ్డకి. మరి 2 నెలలుగా బిడ్డ బాధపడింది. 8 రోజులు మరి సెలవు పెట్టుకొని కూడా ఇక్కడ ఉండి మరి వెళ్ళినప్పుడు కూడా దానికి స్వస్థత లేదు. ఎప్పుడైతే మరి అది బయటపడినప్పుడు దానికి సంబంధించింది మరి 5 రోజులు టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడే ఉండే 5 రోజులు వాడిన తర్వాత బిడ్డకే దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి 4 దినాలు కూడా బిడ్డకి ఇప్పుడు ఫోన్ చేసి అడిగినప్పుడు, ఎందుకంటే ప్రయాణం చేస్తుంది ప్రతి శనివారం కూడా మరి ఏలూరు వెళ్ళడం జరుగుతుంది. బందర్ నుంచి ఆ బస్సులు ఖాళీ ఉండగా కూర్చొని చాలా అసలు నేను మొన్న వెళ్ళొస్తే కానీ నాకు తెలియలేదు, చాలా ఇబ్బంది పడుతుంది బిడ్డ. అయినా సరే మరి ప్రతి వారం శనివారం వెళ్తుంది వస్తుంది. మరి దేవుడు ఆమెకి మరి పరిపూర్ణత స్వస్థించాడు. అందుని బట్టి మరి సంఘం ఎంతో ప్రార్థన చేశారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి బిడ్డ విషయంలో మరి అక్కడ ఉద్యోగం చేస్తుంది. మరి అలాగే మరి సంవత్సరం దేవుడి చిత్తమైతే మరి వివాహం విషయంలో కూడా మరి దేవుడు కార్యం చేసేలాగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మరి మాకు ఆరోగ్యాలు సరిలేవు, మరి ఆవిడకి కూడా వివాహం జరిగితే బాగుంటుందన్న ఆలోచన మాకు వచ్చినప్పుడు మరి సంఘం ఎదుట నేను పెడుతున్నాను కాబట్టి మరి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మరి అలాగే మరి రోజు చిన్నపిల్ల బయటికి కూడా బాగా ఉపవాస ప్రార్థనలో మేము అక్కడ ఉన్నప్పుడు ఆ బిడ్డకు కూడా చాలా సీరియస్గా ఉంది. అసలు నాకైతే మరి అక్కడ ఉన్నానన్న మాటే కానీ మరి వెళ్దాం అనిపిస్తుంది ప్రాణం. అయినా ప్రభు మరి మేము నీ పనిలో ఉన్నాం కదయ్యా, దేవుడు మనకు మాటిస్తున్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చాడంటే ముందు నా పని చేయండి, మీ పని నేను చేస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆ మాటను బట్టి ప్రార్థన చేసినప్పుడు మరి 3వ రోజు శుక్రవారం ఫోన్ చేసి అడిగితే అమ్మ బిడ్డకి బాగానే ఉంది, తగ్గింది అని చెప్పింది రుచిగా. మరి దేవుడు అనేక కార్యాలు మరి జరిగిస్తున్నాడు మన జీవితంలో. ఇంకా మేము నమ్మకంగా దేవునిలో మరి ఆయన సేవలో మరి మేము కొనసాగులాగా మరి అయ్యగారికి కూడా మరి అలాగే దగ్గు ప్రారంభమైంది. మరి ఆయనకి కూడా సంపూర్ణమైన స్వస్థత వచ్చేలాగా మరి దయచేసి మరి నేను చెప్పే ఒక మాట గమనించండి. 2 దినాలు శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన మరి చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు ఇక్కడ వడ్లమాలలో. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతపు వాళ్ళు ఎవరైనా సరే మరి మీ ఎవరికైనా పనులు ఉంటాయి, పనులు లేకుండా ఎవరు లేరు. పని చేసుకోవడం వల్ల అది ఆశీర్వాదమే మనకి. కానీ పనే మనం ప్రాధాన్యంగా కాకుండా ఈ ఉపవాస ప్రార్థనలో కూడా పాలు పొందుదామని ఒక చిన్న మనవి, అంతకు మించేం కాదు, మీ ఇష్టం అది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు బిడ్డలు కూడా 2 దినాలు కూడా నేను మేలులు పొందుకున్నారు. చాలా దేవుడు అద్భుతంగా జరిగించాడు ఇక్కడ కూడా వడ్లమాలలో కూడా. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. శుక్రవారం శనివారం 2 దినాలు ఇక్కడ కేటాయించబడుతున్నాయి కాబట్టి పనులు అనేవి ప్రతి నెలలో చేసుకోవచ్చు. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఉన్నాయి పనులు. ఆ పనుల్లో కనీసం దేవుడికి భాగం మనం నెలలో ఎన్ని రోజులు ఇవ్వాలి? దేవుడి భాగం 3 రోజులు ఇవ్వాలి. మనం ఎన్ని రోజులు ఇవ్వమంటున్నాను? 2 రోజులే. కనీసం ఆ 2 రోజులు ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు. సడన్గా మనకు బాగోలేదు అనుకోండి, మంచం మీద పడతాం, అప్పుడు ఏం చేయాలి? పెట్టమా సెలవు? ఖచ్చితంగా సెలవు. ఇది ఉంది బాగాలేదు, ఏం చేసింది? అదే మామూలుగా ప్రార్థనకి రమ్మంటే కుదరదమ్మా, అసలు ఖాళీ లేదమ్మా, అస్సలు కుదరదు, అమ్మో ఓటీలు చేయాలి, ఇదే అని అంటాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ 2 దినాలు దేవుడి సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అనుకోవాలి ఇది.